రష్యా దగ్గర చమురు కొనము అన్నంత వరకు భారత్ చైనాపై 100% సుంకాలు విధించాల్సిందే అంటూ ఇప్పుడు యుఏ అధికారులకి అమెరికా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. వాషింగ్టన్ లో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ లో యుఏ అధికారులు, అమెరికా అధికారులు పాల్గొన్నారు. ట్రంప్ కూడా ఇందులో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఈ విషయాలు అయితే స్పష్టం చేశాడు. ఒకవైపు మోదీతో మాట్లాడాలని ఉంది అంటున్నాడు, కానీ మరొక వైపు మాత్రం రష్యా దగ్గర చమురు కొనము అన్నంత వరకు రెండు దేశాలకు మాత్రం సుంకాలతో నడ్డి విరిచేయాలి అన్న విధంగా కోపంగా మాట్లాడాడు. అయితే ఇప్పుడు అమెరికా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా మీద గనక ఈ సుంకాలు విధిస్తే దాదాపు 254 కంపెనీలు అక్కడ పూర్తిగా దెబ్బతింటున్నాయి. అయితే పూర్తిగా అంటే ఇందులో ఒక 50 కంపెనీల వరకు కూడా ఎటువంటి ఇది లేదు, అంటే దిగుమతులు లేవు, ఎగుమతులు లేవు. అమెరికాకి చెందినటువంటి కంపెనీలే కానీ బ్యాంకింగ్ లాంటి కంపెనీలు, మరికొన్ని కంపెనీలు, ఎగుమతులు దిగుమతులు లేనటువంటి కంపెనీలపై ఎటువంటి ప్రభావం పడడం లేదు. కానీ మిగతా కంపెనీలు మాత్రం వాళ్ళు అనుకున్నటువంటి ఆదాయం అయితే రావడం లేదని గొగ్గోలు పెడుతున్నారు అమెరికా విధించినటువంటి సుంకాల వల్ల. ఎందుకంటే అమెరికా సుంకాలు విధిస్తే చైనా కూడా సుంకాలు విధిస్తోంది. చైనా కూడా ప్రతీకార సుంకాలు విధించింది. ఇంతకు ముందు కూడా అమెరికా 145% విధిస్తే చైనా కూడా అదే విధంగా, అలాగే 245% అమెరికా విధిస్తే చైనా కూడా అదే విధంగా విధించడం వల్ల ఆ కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత రెండు దేశాలు మాట్లాడుకుని ఆ సుంకాలను అయితే తగ్గించుకున్నాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు సుంకాలు విధిస్తానంటున్నాడు ట్రంప్. అమెరికా కనుక సుంకాలు విధిస్తే మళ్ళీ ప్రతీకార సుంకాలు చైనా కూడా విధిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ కంపెనీలన్నీ భయపడిపోతున్నాయి. షాంఘైలోని అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సర్వేలోనే ఈ విషయాలన్నీ తేలాయి.